ఫాదర్‌లో బాగా ఇష్టమైన థింగ్స్ ఏంటి? ఎమోషనల్ థింగ్స్ ఏంటి? ఐ అమ్మ లవ్ నుంచి. మై ఫాదర్ సో మచ్. సో, నా నాకు మా డాడీ ఇష్టం. హి ఈస్ వెరీ గుడ్ అట్ హార్ట్. లైక్ తను ఎవరికీ ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు లైక్ హి డిడ్ంట్ హావ్ ద ఇంటెన్షన్ ఆల్సో. సో, అందరి కోసం హి విల్ అడ్జస్ట్ మేబీ. ఎనీథింగ్ మా మమ్మీని హి నెవర్ స్కోల్డ్. లైక్ ఎప్పుడు ఏం తిట్టలే, ఏం చేయలే. లైక్ ఇప్పుడు రైస్‌లో ఉప్పు ఎక్కువైనా దేంట్లో ఏదైనా కూడా హి వోంట్ జడ్జ్, హి వోంట్ టెల్ ఎనీథింగ్. హిల్ ఈట్, హిల్ ఈట్ లైక్ జస్ట్ నార్మల్. ఇట్స్ నథింగ్ హ్యాపెండ్. హిల్ ఈట్ అండ్ హిల్ గో టు స్లీప్. హి ఈస్ అ వెరీ టాప్ క్లాస్ ఆఫ్ అ మ్యాన్. సో, డ్యాడీ హార్ట్ ఎవరికొచ్చింది? మీకొచ్చిందా? తమ్ముడికొచ్చిందా? నాకే వచ్చింది. నాకే ఎప్పుడైనా వచ్చింది. నాన్న కూతురు, డాటర్స్ ఎప్పుడు నాన్న కూతురే కదా! అంతే. సో, మదర్‌లో. మా మదర్‌కి పేషెన్స్ ఎక్కువ. సో, షీ ఈస్ బేరింగ్ 3 కిడ్స్. ఓహ్! సో, మా మమ్మీకి చిన్నప్పుడే పెళ్లయిపోయింది. 16 మేబీ 15, 16లో. సో, చిన్నప్పుడు మేము ముగ్గురిని భరించుకుంటూ పెద్ద ఫ్యామిలీ. కైండ్ ఆఫ్ మా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు 13 మెంబర్స్ ఉండే అంట ఇంట్లో. మా డ్యాడీ ఫస్ట్, మా మమ్మీ ఫస్ట్ కోడలు ఇంట్లో. మా మమ్మీ అందరికీ వంట చేయాలి. ఇవంతా ఉంటుంది కదా! ఫస్ట్ కోడలు. సో, తను అప్పటినుంచి షీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. దట్స్ లైక్ వెరీ క్రేజీ అనిపిస్తది నాకు. బట్ నౌ ఎ డేస్ వి కాంట్ డూ దట్. నిజంగా ఎవరు చేయలేరు. షీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అప్పట్లో ఆహ్, కట్టెపొయ్యలుంటాయి కదా! సో, అవును. దాంట్లోనే చేసేవాళ్ళు. గ్యాస్ లేదు. అండ్ 13 మెంబర్స్ ఫ్యామిలీ. మా డ్యాడీతో పాటు 5 బ్రదర్స్ అండ్ 2 సిస్టర్స్, మా నానమ్మ, తాతయ్య, తర్వాత మా డ్యాడీ వాళ్ళ గ్రాండ్ మదర్. ఇట్లా ఇంకా రోజుకి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో, ఇట్స్ 20 మెంబర్స్ ఫుడ్ ఇంట్లో రోజు వంట చేయాలి అన్నమాట. ఓహ్! అండ్ మేము ముగ్గురు పుట్టిన తర్వాత కూడా డివైడ్ అయినా కూడా ఇట్స్ లైక్ షీ డిడ్ ఎవ్రీథింగ్. సో, మా మదర్ దగ్గర పేషెన్స్ నేర్చుకుంటా నేను. వాట్స్ యువర్ ఫేవరెట్ డాడ్ జోక్? మా డాడీ జోక్సే నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మా డాడీ జోక్స్ తక్కువగానే వేస్తారు గానీ ఐ డిడ్ంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ జోక్స్. సో, కానీ నాకు ఎప్పటికి కూడా నన్ను డాడీ చెప్పిన ఎప్పటికి నాకు గుర్తుండేది ఏంటి అంటే బికాజ్ దట్ టైమ్ ఐ యూజ్డ్ టు వెరీ డంబ్. నాకు ఏం తెలీదు. ప్రపంచం తెలీదు. నేను ఎక్కడికెళ్ళను, ఏం చేయను, ఎవరితో మాట్లాడను. షాప్‌కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు. నన్ను పంపించరు. బికాజ్ ఐ హాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్. వాళ్ళెళ్తారు. ఇంట్లో మగాళ్ళున్నారు. లైక్ మా డ్యాడీ తమ్ముళ్ళున్నారు. మా డ్యాడీ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కావాల్సిందంతా ఇంటికొస్తది. మేమేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషల్లీ నేను ఒక అమ్మాయి. మా ఖాందాన్‌కి నేనొక్కటే కూతురు. నా తర్వాత ఓహ్! అందరూ బ్రదర్స్ నాకు. మా ఓకే. డ్యాడీకి ఇద్దరు, ఇంకొక బాబాయికి ఇద్దరు, ఇంకొక బాబాయికి ఇద్దరు, ఇలా అందరికి అబ్బాయిలు. ఐయామ్ ద అమ్మాయిలేరు. ఓన్లీ వన్. సో, జాయింట్ ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి ఉంది. 5 మంది అబ్బాయిలకి అంటే 5 మంది అన్నదమ్ములకి. పాంపరింగ్ ఐయామ్ మామూలుండదు. ఎ ప్రిన్సెస్ అట్ మై హోమ్. నేను సీరియస్. తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో. తినేసి అక్కడే వదిలేసి ఎళ్తాను. అబ్బో! ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్. మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి హ్మ్. అస్సలు తిట్టడానికి అవసరం లేదు. మా మమ్మీతో గొడవ పడ్డాడు. హ్మ్. అట్లుంటది. నన్నెవ్వరు ఏమి అనడానికి వీల్లేదు. లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ నాది ఇంట్లో. పాంపర్డ్ కిడ్ అంటారు. అందుకే లేజీ చెప్తున్నా కదా నేను. ఐయామ్ వెరీ లేజీ. సో, మన ఏజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్‌షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్‌లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ వాటెవర్. సో, అలా మీ లైఫ్‌లో ఆహ్, బ్రేకప్స్ అనుకోవచ్చు. సో, మనం ప్రతి బ్రేకప్‌లో ఒకటి తెలుసుకుంటాం. లైఫ్‌ని తెలుసుకుంటాం. పర్సన్స్‌ని తెలుసుకుంటాం. సో, ట్రావెల్ చేసేటప్పుడు. సో, అలా మీరు మీ బ్రేకప్ స్టోరీస్. ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి. ఇంకోసారి అబ్బాయిలని నమ్మొద్దని తెలుసుకుంటాం. ఇంకేం తెలుసుకుంటాం. ఫస్ట్ బ్రేకప్‌కి, లాస్ట్ బ్రేకప్‌కి. ఫస్ట్ బ్రేకప్ ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి. అవతలోళ్ళు చెప్తే మనం ఒప్పుకోము. అవతలోళ్ళు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్. నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు. నేనే చెప్పాలి ఏదైనా. హ్మ్. అది బ్రేకప్ అయినా, యెస్ అయినా, నో అయినా నేనే అంతే. నా బ్రేకప్‌లన్నీ నేను చేసినవే. సో, అంటే ఒక 2, 3 మ్యూచువల్‌గా అవ్వదు నాది. మ్యూచువల్‌గా. ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్. అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు. ఇక్కడ నాకు రాదు. ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ ఆ రిలేషన్‌లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వి ఆర్ డూయింగ్. సో, ఐ డోంట్ హావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో, అందుకనే నా కెరియర్, నా థింగ్స్, నా గోల్స్ నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్.
వన్ ఎమోషన్ కదా! అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో, హర్టింగ్ బ్రేకప్ ఒకటుంటది గదా! అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా అంత తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికెళ్ళరు, మళ్ళీ మన దగ్గరకొస్తారు. యూ హావ్ టు వెయిట్ ఆర్ దే హావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్‌లో? ఓహ్! యాక్చువల్‌గా రీసెంట్‌గా ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత ఒక డేస్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్‌స్టాలో చూసాం. లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్‌రూమ్‌లో పిక్స్ కానీ, హెయిర్‌కి ఆయిల్ పిక్స్ కానీ, సో నంబర్ ఆఫ్ థింగ్స్ మీరు బయట ఔట్ ఆఫ్ స్టేట్స్ ఎళ్లి చాలా మంచిగా ఆ బీచ్‌లో మీ ఫేవరెట్ వాటర్ ఇవన్నీ కూడా. సో సడెన్‌గా చూసేటప్పటికి అన్నీ Actually, we didn't did the breakup. Actually, I said I want time. We will take a time. We'll take a break. So we are taking a break. That's all. నేను చెప్పాగా మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలి అనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి. ఎయిదర్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్ అంతే. అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందా? లేకపోతే I don't want to tell in front of everyone. It's my personal, please. సో మళ్ళీ మనం గెట్ ఎవ్రీథింగ్‌లో పర్ఫెక్ట్ ఉండలేము. అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్నీ పర్ఫెక్ట్‌గా జరగాలనే రూల్ లేదు. మేము పర్ఫెక్ట్‌గా ఉండాలనే రూల్ లేదు. సో, మా ఇంపర్ఫెక్ట్స్‌ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఔట్ దెన్ వి విల్ మూవ్ ఆన్ టుగెదర్ ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈచ్ అదర్ అండ్ స్టిల్ బి ఫ్రెండ్స్ ఫరెవర్. ఓహ్ మై గాడ్! ఐ హావ్ వెరీ గుడ్ మెచ్యూరిటీ ఆఫ్ లైక్ హ్యాండ్లింగ్ థింగ్స్ అన్నమాట. సో, ఇప్పుడు బ్రేకప్ చెప్పమా, బ్లాక్ చేసామా, వాళ్ళతో మాట్లాడొద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేసామా, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసామా, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో, ఐ డోంట్ హావ్ దట్ రిగ్రెట్స్ ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దెమ్‌కి బ్రేకప్. సో, ఐ విల్ కాల్ యాస్ యూజువల్ నార్మల్‌గా. ఐ యామ్ ఎ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపమొస్తే ఐ విల్ కాల్ వాటెవర్ ద సిట్యుయేషన్ దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తా. ఓకే. సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వెర్షన్ అంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఇదున్నా క్లియర్‌గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది. క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది. అంతే కూల్‌నెస్ కూడా ఉంది కాబట్టి యాహ్! కైండ్ హార్టెడ్ పర్సనే. సో, మీ పాయింట్‌లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? లవ్ ఈస్ గివింగ్, నాట్ ఎక్స్‌పెక్టింగ్. But we are humans, we will expect na. That's where problems come. సో,